ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కొందరు జనసేన నేతలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇందులో ఒక పేరు, ఒక రకంగా ఈ చేరికలను లీడ్ చేసినటువంటి పేరు, ఒక పేరు అలా న్యూస్లో కనిపించగానే ఒక సెకండ్ పాటు నేను స్ట్రక్ అయ్యాను అక్కడ. ఎందుకని? ఆ పేరు నాకు తెలిసిన వ్యక్తి, గంగా సురేష్ బండారు అని. బండారు గంగా సురేష్ అని చెప్పి తను యాక్చువల్గా జనసేన పార్టీలో ఈరోజు కాదు, ఎప్పటి నుంచో జనసేన పార్టీలో అయితే ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుండి అండ్ జనసేన పార్టీలో ఉన్నారు అని అంటే జస్ట్ ఉండడం అనే కాదు, తాను స్వతహాగా తన పరిధిలో తాను డబ్బులు ఖర్చు పెడుతూ అవసరంలో ఉన్న వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే సహాయం చేసుకుంటూ, అన్నిటికీ మించి ఏ రాజకీయ పార్టీనైనా ఎవరినైనా అభిమానించవచ్చు, అందులో ఏమీ తప్పు లేదు. భిన్న స్వరాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఏ ఏ ఏ ఏ రాజకీయ అంటే ఏ రాజకీయ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినా. కానీ అవి హద్దులు దాటకూడదు అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఈ గంగా సురేష్ బండారు అని అతను కూడా సేమ్, ఎక్కడే కూడా హద్దు దాటి మాట్లాడడము, హద్దు దాటి ప్రవర్తించడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, అసభ్యకరమైన పదాలు ఇటువంటివి ఎక్కడా కూడా కనిపించేటివి కాదు. జనసేన పార్టీ కోసం తన దగ్గర ఉన్న డబ్బు తను ఖర్చు పెట్టుకుంటూ ఉండే. అండ్ వాళ్ళ ఏమంటారు, కేఎన్ టీవీ అని చెప్పి ఒక ఛానల్ కూడా నడిపారు. ప్రస్తుతం ఇంకా అది రన్ అవుతుందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ కేఎన్ టీవీ అని ఒక ఛానల్ కూడా నడిపారు. బహుశా ఇప్పటికి కూడా రన్ అవుతూ ఉండొచ్చేమో. తన జనసేన పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడతారేమో అని. ఓపెన్గా ఆయన పెద్ద కాపు గారి మనవడు అని చెప్పుకుంటారు. మైట్ బి ఆయన వెహికల్ మీద కూడా అలాగే ఉంటుంది అనుకుంటా, పెద్ద కాపు గారి మనవడు అని. సో మరి ఆ జనసేన పార్టీలో చాలా జెన్యున్గా పనిచేసిన వాళ్ళు ఏదో నోటికి ఎదురుసరి మాట్లాడి హైలైట్ అవ్వాలనో, నోటికి వచ్చిన కూతలు కూసే అంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఏదో టీవీలలో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఒక అటెన్షన్ గురి చేయాలన్న ఇటువంటి మనస్తత్వం అసలు కానే కాదు. సో తాను కూడా జనసేన పార్టీ పెద్ద కాపు గారి మనవడని ఓపెన్గానే చెబుతారు. తాను కూడా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఎందుకు వచ్చాయా అని అంటే మైట్ బి జనసేన వాళ్ళే దాని మీద ఏమైనా రివ్యూ చేసుకోవాల్సి ఉంటుందేమో. జనసేనకు బిగ్ షాక్, జనసేనకు షాక్ ఇటువంటి మాటలు నేనైతే చెప్పను, కానీ బట్ జనసేన పార్టీ నిజంగానే ఒక చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళ కార్యకర్త అంటే కార్యకర్త, నాయకుడు అంటే నాయకుడు, ఒక చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తిని వాళ్ళు కోల్పోయారని చెప్పి ఖచ్చితంగా అనిపించింది. చింతలపూడి నియోజకవర్గం అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, చింతలపూడి నియోజకవర్గమే కావచ్చు. మొత్తం మీద ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా చేరారు. ఇందులో చాలామందే ఉన్నారు. వాస్తవానికి ఏలూరు జిల్లాకు సంబంధించి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చాలామంది నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ చేరికల కార్యక్రమంలో. జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన ఒక అనూహ్య చేరికల్లాగే చూడాల్సి ఉంటుందేమో. క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది.